రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ వేసుకున్న ఈక్వేషన్స్ ఏంటి? ముందుగా అనుకున్న ఈక్వేషన్స్ లో వచ్చిన మార్పులేంటి? మూడో అభ్యర్థికి పోటీ ఉండడంతోనే వైసీపీ లెక్క మారిందా, లేక వేరే అంశాలేమైనా ప్రభావితం చేశాయా? రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఖాళీ అయిన 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు పేర్లను ఖరారు చేసింది. మేడా రఘునాథరెడ్డి స్థానంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేరు ముందు వినిపించింది. ఆ తర్వాత వైసీపీ హైకమాండ్ తన వ్యూహాన్ని మార్చి ఆరణి శ్రీనివాసులను తప్పించి మేడా రఘునాథరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరనే అంతా భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇద్దరు రెడ్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒకరిని ఎంపిక చేశారు సీఎం జగన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ పై వైసీపీ వర్గాల్లోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో ఈ ఈక్వేషన్ తెరమీదకు వచ్చినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందించిన వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని హామీ గతంలోనే ఉంది. అది కాకుండా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రకరకాల ఈక్వేషన్లు తెరపైకి రావడంతో విక్రాంత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం సాధ్యపడలేదు. దీంతో వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఆరణి శ్రీనివాసుల స్థానంలో మేడా రఘునాథరెడ్డి పేరు తెరమీదకి రావడం కూడా ఆసక్తికరమైన ఈక్వేషన్. ఆరణి శ్రీనివాసులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడికి వియ్యంకుడు. ఉమ్మారెడ్డి తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణకు గుంటూరు లోక్సభ స్థానం కేటాయించింది. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరణి శ్రీనివాసులను పక్కన పెట్టినట్లు సమాచారం. మేడా రఘునాథరెడ్డి పేరును ఎవరూ ఊహించలేదు. కొంతకాలం క్రితం ప్రచారం జరిగిన ఇద్దరు రెడ్లకు ఒకేసారి రాజ్యసభ టికెట్ ఇస్తారా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. దీంతో మల్లికార్జున రెడ్డి ఫ్యామిలీని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో మేడా రఘునాథ్ రెడ్డికి అవకాశం దక్కిందనేది ప్రచారం. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణయ్య, బోస్, మోపిదేవి, బీదా మస్తాన్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.